హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాల్టి క్లాస్లో హ్యావ్ ఫార్మ్స్ గురించి చూద్దాం. వర్బ్స్లో 2 టైప్స్ ఉన్నాయి కదా, హెల్పింగ్ వర్బ్స్ని ఆక్సిలరీ వర్బ్స్ అని కూడా అంటారు. అదేవిధంగా మెయిన్ వర్బ్స్ కూడా ఉన్నాయి. మరి మెయిన్ వర్బ్స్లో 2 టైప్స్ ఉన్నాయి. ఈ హెల్పింగ్ వర్బ్స్లో కూడా మరి మనకు 3 టైప్స్ ఉన్నాయి కదా, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, ఫ్యూచర్ ఫార్మ్స్. ప్రీవియస్ క్లాసెస్లో అంతా బీ ఫార్మ్స్ క్లాసెస్ గురించి అయిపోయింది. ఇప్పుడు హ్యావ్ ఫార్మ్స్ తెలుసుకోబోతున్నాం. హ్యావ్ ఫార్మ్స్కు వర్బ్స్ ఏమిటి? హ్యావింగ్కు వర్బ్స్ ఏమవుతాయి? హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్ అవుతుంది కదా. ప్రెజెంట్ వర్బ్ V1 ఏమవుతుంది? హ్యావ్. హ్యాజ్ అనేది V5 వర్బ్ అవుతుంది. హ్యాడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. విల్ హ్యావ్ అనేది ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. హ్యావింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది కదా. సో ఈ క్లాస్లో హ్యావ్ ఫార్మ్స్ గురించి తెలుసుకుందాం. హ్యావింగ్కు వర్బ్స్ ఏమవుతాయి? హ్యావ్, హ్యాడ్, హ్యాడ్, విల్ హ్యావ్. V5 వర్బ్ ఏమవుతుంది? హ్యాజ్ అవుతుంది. హ్యావింగ్కు తెలుగు అర్థం ఏమిటి? కలిగి ఉండుట. హ్యావింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, V4 వర్బ్ అవుతుంది. హ్యావ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. హ్యాజ్ అనేది V5 వర్బ్ అవుతుంది. హ్యాడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. హ్యాడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ హ్యావ్ అనేది హ్యావ్కు ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది కదా. ఈ హ్యావ్ ఫార్మ్స్ అనేవి వర్బే, కానీ ఇంగ్లీష్లో వీటికి గొప్ప ప్రాధాన్యత ఉంది. ఈ హ్యావ్ ఫార్మ్స్ అనేవి వర్బ్సే, కానీ ఇంగ్లీష్లో వీటికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ హ్యావ్ ఫార్మ్స్ను బీ ఫార్మ్స్ మాదిరిగానే 2 రకాలుగా వాడతారు. ఇప్పుడు ఒక రకం చూద్దాం. ఈ హ్యావ్ ఫార్మ్స్ను బీ ఫార్మ్స్ మాదిరిగానే 2 రకాలుగా వాడతారు. 2 రకాలంటే ఏమిటి? విత్ మెయిన్ వర్బ్, వితౌట్ మెయిన్ వర్బ్ కదా. బీ ఫార్మ్స్ ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా ఏమిటి? సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్ కదా. వితౌట్ మెయిన్ వర్బ్ అంటే మెయిన్ వర్బ్ లేకుండా ఓన్లీ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, ఆబ్జెక్ట్ ఉండే ఒక రకమైన బీ ఫార్మ్స్ చూసాం. అదేవిధంగా ఇప్పుడు మనం మెయిన్ వర్బ్స్ వాడకుండా ఉండే వాక్యాలు చూద్దాం. ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా ఏమిటి? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. వితౌట్ మెయిన్ వర్బ్ అంటే మెయిన్ వర్బ్ లేకుండా ఓన్లీ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, ఆబ్జెక్ట్ ఉండే వాక్యాలు మాత్రమే చూద్దాం. ప్రెజెంట్ వర్బ్ V1 వర్బ్ ఏమవుతుంది? హ్యావ్కు హ్యావ్ అవుతుంది కదా. ఈ హ్యావ్ అనేవి ఏ సబ్జెక్ట్కు వాడతారు అని అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్స్ ఓన్లీ. ఎక్సెప్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ఏది వచ్చినా సరే ఈ హ్యావ్ ఫామ్ను వాడవచ్చును. అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్ అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్స్కి మాత్రమే ఈ హ్యావ్ ఫామ్స్ను వాడాలి. ఈ హ్యాజ్ అనే V5 వర్బ్ హ్యావ్కు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే అవి V5 వర్బ్స్ అవుతాయి కదా. సో ఈ V5 వర్బ్స్, హ్యాజ్ అనే V5 వర్బ్ ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్కి మాత్రమే వాడాలి. అర్థమైందలా? సబ్జెక్ట్ ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు మాత్రమే ఈ హ్యాజ్ను వాడాలి. ఈ హ్యావ్ అనే ప్రెజెంట్ వర్బ్ V1 వర్బ్ ఏ సబ్జెక్ట్కైనా ఎక్సెప్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ వాడవచ్చును. ఈ హ్యావ్ ఫార్మ్స్కు వర్బ్స్ చూద్దాం. ప్రెజెంట్లో అయితే హ్యావ్ ఆర్ హ్యాజ్ వాడతారు, పాస్ట్లో అయితే హ్యాడ్ను వాడతారు, ఫ్యూచర్లో అయితే విల్ హ్యావ్ను వాడతారు. ఇప్పుడు మనం హ్యావ్ ఆర్ హ్యాజ్ గురించి చూద్దాం. హ్యావ్కు తెలుగు అర్థాలు ఏమిటి? కలిగి ఉన్నాను, కలిగి ఉన్నాము, కలిగి ఉన్నారు, కలిగి ఉన్నవి. అంటే మన దగ్గర ఏదైనా ఉంది అంటే దాన్ని కలిగి ఉండడం అంటారు కదా. అంటే మన దగ్గర ఏదైనా ఉంటే దాన్ని హ్యావ్ అని అంటారు. సబ్జెక్ట్ ఐ అయితే ఈ హ్యావ్కు తెలుగు అర్థం కలిగి ఉన్నాను అని వస్తుంది. సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అయితే హ్యావ్కు తెలుగు మీనింగ్ కలిగి ఉన్నాము అని వస్తుంది. అదే సబ్జెక్ట్ సెకండ్ పర్సన్ సింగులర్ అయితే హ్యావ్కు తెలుగు మీనింగ్ కలిగి ఉన్నావు అని వస్తుంది. అదే సబ్జెక్ట్ సెకండ్ పర్సన్ ప్లూరల్ అయితే హ్యావ్కు తెలుగు మీనింగ్ కలిగి ఉన్నారు అని వస్తుంది. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ ప్లూరల్స్ అయితే దోస్, దీస్, నేమ్స్ అండ్ అనే కంజంక్షన్తో 2 నేమ్స్, 2 వర్డ్స్, 2 లెటర్స్ని కలిపినప్పుడు అవన్నీ థర్డ్ పర్సన్ ప్లూరల్ కిందకే వస్తాయి కదా. సో ఈ హ్యావ్కు తెలుగు మీనింగ్ కలిగి ఉన్నవి అని వస్తుంది. హ్యాజ్కు తెలుగు అర్థాలు ఏమిటి? కలిగి ఉన్నాడు, కలిగి ఉన్నది కదా. ఈ హ్యాజ్ అనేది
ఏ సబ్జెక్ట్కు వాడతారు? ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్గా వస్తే మాత్రమే ఈ హ్యాజ్ అనే V5 వర్బ్ను వాడతారు. సో వీటి తెలుగు అర్థాలు కలిగి ఉన్నాడు, కలిగి ఉన్నది అవుతుంది. ఈ హ్యావ్ ఆర్ హ్యాజ్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను పెన్నును కలిగి ఉన్నాను అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఈ పెన్ను నా దగ్గర ఉంది, నా చేతిలో ఉంది. సో నా దగ్గర పెన్ను ఉంది, కలిగి ఉన్నాను అనేదానికి మీనింగ్ ఏమొస్తుంది? ఇంగ్లీష్లో హ్యావ్ అని వస్తుంది. ఈ వాక్యం బై యూజింగ్ ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూజ్ చేసి రాస్తే నేను పెన్నును కలిగి ఉన్నాను అనే వాక్యం ఇంగ్లీష్లో రాస్తే ఐ హ్యావ్ ఏ పెన్ అవుతుంది. నేను ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ. పెన్నును అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఏ పెన్. కలిగి ఉన్నాను ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యావ్ అని అంటారు కదా. సో ఇక్కడ హ్యావ్ అని వస్తుంది. ఫైనల్గా ఐ హ్యావ్ ఏ పెన్ అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ పర్సన్ సింగులర్ వచ్చింది కాబట్టి ఇక్కడ హ్యావ్ అనే V1 వర్బ్ ప్రెజెంట్ వర్బ్ వచ్చింది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, హ్యావ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది, ఏ పెన్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మేము ఒక కారును కలిగి ఉన్నాము అంటే మా దగ్గర కారు ఉంది, మాకు కారు ఉంది అని అంటుంటారు కదా. అలాంటి సందర్భాల్లో ఈ వాక్యం యూజ్ అవుతుంది. మేముని ఇంగ్లీష్లో ఏమంటారు? వీ. ఒక కారును అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఏ కార్. కలిగి ఉన్నాము అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యావ్ అని అంటారు. సో ఇక్కడ హ్యావ్ అని రాస్తాము. ఫైనల్గా ఈ వాక్యం వీ హ్యావ్ ఏ కార్ అవుతుంది. వీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, హ్యావ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది, ఏ కార్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. బేసిక్గా హ్యావ్కు హ్యాస్కు మీనింగ్స్ ఏమిటి? కలిగి ఉండడం. కలిగి ఉండడాన్ని ఈ హ్యావ్ లేదా హ్యాజ్ అనే వర్బ్స్ని వాడతారు. సబ్జెక్ట్ని బట్టి హ్యావా లేదా హ్యాజా అనేది డిసైడ్ అవుతుంది. మాకు ఇల్లు ఉంది. మాకు ఇంగ్లీష్లో ఏమంటారు? వీ. ఇల్లుని ఇంగ్లీష్లో ఏమంటారు? ఏ హౌస్. కారు ఉంటే కారు, హౌస్ ఉంటే హౌస్. ఉంది ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యావ్ అని అంటారు. హ్యావ్ అంటే ఇక్కడ కలిగి ఉండు అని అర్థం. మాకు ఇల్లు ఉంది అనే వాక్యం ఇంగ్లీష్లో రాస్తే వీ హ్యావ్ ఏ హౌస్. కార్ ఉన్నట్టయితే వీ హ్యావ్ ఏ కార్ అని అనవచ్చును. హ్యావ్కు మీనింగ్ ఏమిటి? కలిగి ఉండు అని అర్థం. సో ఏదైనా వస్తువు కానీ డబ్బులు కానీ ఏదైనా సరే అది మీ దగ్గర ఉన్నట్టయితే, కలిగి ఉన్నట్టయితే దాన్ని హ్యావ్ లేదా హ్యాజ్ అని అంటారు. సబ్జెక్ట్ బట్టి హ్యావ్ అవుతుంది లేదా హ్యాజ్ అవుతుంది అంతే. ఆమె ఒక వాచ్ను కలిగి ఉన్నది. ఆమెను ఇంగ్లీష్లో ఏమంటారు? షీ. ఒక వాచ్ను ఇంగ్లీష్లో ఏమంటారు? ఏ వాచ్. కలిగి ఉన్నది ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యాజ్ అని అంటారు కదా. ఇక్కడ ఆమె అనేది థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది కాబట్టి ఇక్కడ V5 వర్బ్ని యూజ్ చేయాలి. సో షీ హ్యాజ్ ఏ వాచ్ అవుతుంది. ఏదైనా ఉంది అంటే హ్యావ్ హ్యాజ్ను వాడతారు. అర్థమైందా లర్నర్స్? ఏదైనా మన దగ్గర ఉంది, మనం కలిగి ఉన్నాము అంటే హ్యావ్ హ్యాజ్ను వాడతారు. అతనికి బట్టతల ఉన్నది. అతనికి ఇంగ్లీష్లో ఏమంటారు? హీ. బట్టతలని ఇంగ్లీష్లో ఏమంటారు? బాల్డ్ హెడ్. ఉన్నది ఇన్ ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యాజ్. ఇక్కడ హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది కాబట్టి ఇక్కడ హ్యాజ్ అనే వర్బ్ వచ్చింది, V5 వర్బ్ వచ్చింది. ఫైనల్గా ఈ వాక్యం హీ హ్యాజ్ బాల్డ్ హెడ్ అవుతుంది. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, హ్యాజ్ అనేది V5 వర్బ్ అవుతుంది, బాల్డ్ హెడ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నేను 10,000 రూపాయలు కలిగి ఉన్నాను అంటే నా దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ 10,000 రూపీస్ ఉంది అని అర్థం కదా. నేను ఇంగ్లీష్లో ఏమంటారు? 10,000 రూపీస్ని ఇంగ్లీష్లో ఏమంటారు? 10,000 రూపీస్. కలిగి ఉన్నాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యావ్ అని అంటారు. ఇక్కడ సబ్జెక్ట్ అయి వచ్చింది కాబట్టి V1 వర్బ్ హ్యావ్ అని వచ్చింది. ఫైనల్గా ఈ వాక్యం ఐ హ్యావ్ 10,000 రూపీస్ అవుతుంది. నా దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి అని అర్థం. ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ అవుతుంది, హ్యావ్ అనేది ఇక్కడ V1 వర్బ్ అవుతుంది, 10,000 రూపీస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. లలిత మరియు జాను కొన్ని మంచి పుస్తకాలు కలిగి ఉన్నారు అంటే కొన్ని మంచి పుస్తకాలు లలిత మరియు జాను దగ్గర ఉన్నాయి అని అర్థం కదా. లలిత మరియు జానుని ఇంగ్లీష్లో ఏమంటారు? లలిత అండ్ జాను. కొన్ని మంచి పుస్తకాలు ఇంగ్లీష్లో ఏమంటారు? సమ్ గుడ్ బుక్స్. కలిగి ఉన్నారు ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యావ్ అని అంటారు. లలిత అండ్ జాను అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి హ్యావ్ అనే V1 వర్బ్ వచ్చింది.
ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూస్ చేసి రాసినట్టయితే లలిత అండ్ జాను హ్యావ్ సమ్ గుడ్ బుక్స్ అని అవుతుంది. లలిత అండ్ జాను అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. హ్యావ్ అనేది V1 వర్బ్ అవుతుంది, ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. సమ్ గుడ్ బుక్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మేము ఇద్దరు పిల్లలు కలిగి ఉన్నాము అంటే మాకు ఇద్దరు పిల్లలు అని అర్థం కదా. ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే వీ హ్యావ్ 2 చిల్డ్రన్ అవుతుంది. మేము ఇంగ్లీష్లో ఏమంటారు వీ. ఇద్దరు పిల్లల్ని ఇంగ్లీష్లో ఏమంటారు 2 చిల్డ్రన్. ఇక్కడ చైల్డ్ కాదు, పిల్లలు అనేది ప్లూరల్ కాబట్టి చిల్డ్రన్ అని తీసుకున్నాము. 2 చిల్డ్రన్ అని అవుతుంది. కలిగి ఉన్నాము ఇంగ్లీష్లో ఏమంటారు హ్యావ్ అని అంటారు. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ కదా సబ్జెక్టు, ఇక్కడ V1 వర్బ్ వచ్చింది. ఫైనల్గా ఈ వాక్యం వీ హ్యావ్ 2 చిల్డ్రన్ అవుతుంది. వీ అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది, హ్యావ్ అనేది V1 వర్బ్ అవుతుంది, 2 చిల్డ్రన్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నీవు కొత్త ఫోన్ను కలిగి ఉన్నావు అంటే అర్థం ఏమిటి? నీ దగ్గర కొత్త ఫోన్ ఉంది అని కదా. సో నీ దగ్గర కొత్త ఫోన్ ఉంది అని అయినా అనవచ్చును, లేదా నీవు కొత్త ఫోన్ను కలిగి ఉన్నావు అని అయినా అనవచ్చును. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో రాస్తే నీవు ఇంగ్లీష్లో ఏమంటారు యు అంటారు, సెకండ్ పర్సన్ సింగులర్ అవుతుంది. కొత్త అని ఇంగ్లీష్లో ఏమంటారు న్యూ అని అంటారు. ఫోన్ ఇంగ్లీష్లో ఏమంటారు ఫోన్. కలిగి ఉన్నావు ఇంగ్లీష్లో ఏమంటారు హ్యావ్ అనే V1 వర్బ్తో అంటారు కదా. ఫైనల్గా ఈ వాక్యం యూ హ్యావ్ ఏ న్యూ ఫోన్ అని అవుతుంది. యూ అనేది సబ్జెక్ట్ అవుతుంది, హ్యావ్ అనేది V1 వర్బ్ అవుతుంది, ఏ న్యూ ఫోన్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఫోన్ని మొబైల్ అని అనవచ్చును, లేదా సెల్ అని కూడా అనవచ్చును. నేను సమస్యలు కలిగి ఉన్నాను, ప్రజెంట్ నాకు సమస్యలు ఉన్నాయి అని అర్థం. నేను ఇంగ్లీష్లో ఏమంటారు సమస్యలు ఇంగ్లీష్లో ఏమంటారు ప్రాబ్లమ్స్. చాలా సమస్యలను ఇంగ్లీష్లో ఏమంటారు మెనీ ప్రాబ్లమ్స్. సమస్యలు ఇంగ్లీష్లో ఏమంటారు ప్రాబ్లమ్స్. కలిగి ఉన్నాను ఇంగ్లీష్లో ఏమంటారు హ్యావ్ అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఐ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్ అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. హ్యావ్ అనేది V1 వర్బ్ అవుతుంది. మెనీ ప్రాబ్లమ్స్ లేదా ప్రాబ్లమ్స్ని ఆబ్జెక్ట్ అంటారు. అర్థమైందా లెర్నర్స్? జిలాన్ దగ్గర రింగ్ ఉంది అంటే దీన్ని విడి తీసుకొని మనం కొంచెం క్లారిటీగా రాసుకున్నట్టయితే జిలాన్ ఒక రింగును కలిగి ఉన్నాడు అని అర్థం కదా. ఇలా రాసుకుంటే మీరు ఏ సెంటెన్స్ అయినా మీరు కొంచెం విడదీసుకొని రాసుకుంటే క్లియర్గా రాసుకుంటే ట్రాన్స్లేట్ చేయడానికి తెలుగు వాక్యం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి ఈజీ అవుతుంది. జిలాన్ ఇంగ్లీష్లో ఏమంటారు జిలాన్. ఒక రింగ్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఏ రింగ్. కలిగి ఉన్నాడు ఇంగ్లీష్లో ఏమంటారు హ్యాజ్ అనే V5 వర్బ్తో అంటారు కదా. ఫైనల్గా ఈ వాక్యం జిలాన్ హ్యాజ్ ఏ రింగ్ అవుతుంది. గోల్డ్ రింగ్ అయితే జిలాన్ హ్యాజ్ ఏ గోల్డ్ రింగ్ అవుతుంది. అదే సిల్వర్ రింగ్ అయితే జిలాన్ హ్యాజ్ ఏ సిల్వర్ రింగ్ అవుతుంది. జిలాన్ అనేది నేమ్ కదా, సో ఇది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. హ్యాజ్ అనే V5 వర్బ్ వచ్చింది, ఏ రింగ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఆ కుక్క తెల్ల బొచ్చును కలిగి ఉన్నది అంటే ఆ కుక్కకు తెల్ల బొచ్చు ఉంది అని అర్థం కదా. ఆ కుక్కకు ఇంగ్లీష్లో ఏమంటారు దట్ డాగ్. తెల్ల బొచ్చును ఇంగ్లీష్లో ఏమంటారు వైట్ ఫర్. కలిగి ఉన్నది ఇంగ్లీష్లో ఏమంటారు హ్యాజ్ అని అంటారు కదా. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూస్ చేసి రాసినట్టయితే దట్ డాగ్ హ్యాజ్ వైట్ ఫర్ అని అవుతుంది. దట్ డాగ్ అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సో ఇక్కడ హ్యాజ్ అనే V5 వర్బ్ వచ్చింది. వైట్ ఫర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అది సమస్యలో ఉంది, అది సమస్యలో ఉంది. కొంచెం విడి తీసుకొని రాసుకుంటే అది సమస్యను కలిగి ఉంది అని అర్థం. సో అదే ఇంగ్లీష్లో ఏమంటారు ఇట్. సమస్యను ఇంగ్లీష్లో ఏమంటారు ప్రాబ్లం. కలిగి ఉందని ఇంగ్లీష్లో ఏమంటారు హ్యాజ్ అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఇట్ హ్యాస్ ప్రాబ్లం అవుతుంది. ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ V5 వర్బ్ వచ్చింది. ప్రాబ్లం అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. నాకు 3 కుటుంబాలు ఉన్నాయి, ప్రజెంట్ అయితే నాకు 3 ఫ్యామిలీస్ ఉన్నాయి అని అర్థం. నాకు ఇంగ్లీష్లో ఏమంటారు 3 కుటుంబాలను ఇంగ్లీష్లో ఏమంటారు 3 ఫ్యామిలీస్. ఉన్నాయి ఇంగ్లీష్లో ఏమంటారు హ్యావ్ అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఐ హ్యావ్ 3 ఫ్యామిలీస్ అవుతుంది. ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ అవుతుంది, హ్యావ్ అనేది V1 వర్బ్ అవుతుంది, 3 ఫ్యామిలీస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఫస్ట్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్గా వచ్చింది కనుక ఇక్కడ హ్యావ్ అని V1 వర్బ్ వచ్చింది. ఆ పిల్లవాడు చెత్త కటింగ్ను కలిగి ఉన్నాడు అంటే ఇప్పుడు ఆ పిల్లవాడి కటింగు బాగాలేదు అని అర్థం కదా. ఆ పిల్లవాడిని ఇంగ్లీష్లో ఏమంటారు దట్ బాయ్. చెత్త కటింగ్ ఇంగ్లీష్లో ఏమంటారు బ్యాడ్ హెయిర్ కట్. కలిగి ఉన్నాడు ఇంగ్లీష్లో ఏమంటారు హ్యాజ్ అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూస్ చేసి రాసినట్టయితే దట్ బాయ్ హ్యాజ్ బ్యాడ్ హెయిర్ కట్ అని అవుతుంది. దట్ బాయ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ హ్యాజ్ అనే V5 వర్బ్ వచ్చింది. బ్యాడ్ హెయిర్ కట్ అనేది ఇక్కడ
ఆబ్జెక్ట్ అవుతుంది. ఆమె పెద్ద జుట్టు కలిగి ఉన్నది. ప్రజెంట్ ఆమెకు పెద్ద జుట్టు ఉంది అని అర్థం. ఆమెను ఇంగ్లీష్లో ఏమంటారు? షీ. పెద్ద జుట్టుని ఇంగ్లీష్లో ఏమంటారు? లాంగ్ హెయిర్. కలిగి ఉన్నదిని ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యాజ్ అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం షీ హ్యాజ్ లాంగ్ హెయిర్ అవుతుంది. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. హ్యాజ్ అనేది V5 వర్బ్ అవుతుంది. లాంగ్ హెయిర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ హెయిర్ అంటేనే ప్లూరల్, మళ్ళీ దీనికి ప్లూరల్ హెయిర్స్ కదా అని అనుకోద్దండి. హెయిర్ అంటేనే ప్లూరల్. అర్థమైందా లర్నర్స్? నేను గొప్ప ధనిక తండ్రిని కలిగి ఉన్నాను అంటే మా నాన్న చాలా రిచ్ అని అర్థం కదా. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో రాస్తే ఐ హ్యావ్ రిచ్ ఫాదర్ అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. తెలుగులో నేను అంటారు. గొప్ప ధనిక తండ్రిని ఇంగ్లీష్లో ఏమంటారు? రిచ్ ఫాదర్. కలిగి ఉన్నాను ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యావ్ అని అంటారు. ఐ హ్యావ్ రిచ్ ఫాదర్ అని అవుతుంది ఇంగ్లీష్లో వచ్చేసరికి. ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. హ్యావ్ అనేది V1 వర్బ్ అవుతుంది. రిచ్ ఫాదర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మేము బిజినెస్ అంటే వ్యాపారము అని అర్థం కదా. కలిగి ఉన్నాము, మేము బిజినెస్ని కలిగి ఉన్నాము అని అర్థం. అంటే మాకు బిజినెస్ ఉంది అని అర్థం కదా. మేముని ఇంగ్లీష్లో ఏమంటారు? వి. బిజినెస్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బిజినెస్. కలిగి ఉన్నాము ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యావ్. ఫైనల్గా ఈ వాక్యం వీ హ్యావ్ ఏ బిజినెస్ అని అవుతుంది. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. హ్యావ్ అనేది V1 వర్బ్ అవుతుంది. ఏ బిజినెస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ ఈ వి ప్లేస్లో షీ పెడితే థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ఈ వాక్యం ఏ విధంగా అవుతుంది? షీ హ్యాజ్ ఏ బిజినెస్ అని అవుతుంది కదా. ఆమెకు బిజినెస్ ఉంది అని అర్థం. మా తమ్మునికి బిజినెస్ ఉంది అని అంటే మై బ్రదర్ హ్యాజ్ ఏ బిజినెస్ అని ఇంగ్లీష్లో అంటారు. అర్థమైందా లర్నర్స్? సబ్జెక్ట్ బట్టి హ్యావ్ ఆర్ హ్యాజ్ వాడాలి. నేను 2 చెల్లెళ్ళను లేదా అక్కలను కలిగి ఉన్నాను అని వాక్యం ఇంగ్లీష్లో రాస్తే ఐ హ్యావ్ 2 సిస్టర్స్ అని అవుతుంది కదా. నేను ఇంగ్లీష్లో ఏమంటారు? 2 చెల్లెలను లేదా 2 అక్కలను ఇంగ్లీష్లో ఏమంటారు? 2 సిస్టర్స్. కలిగి ఉన్నాను ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యావ్ అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఐ హ్యావ్ 2 సిస్టర్స్ అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, హ్యావ్ అనేది V1 వర్బ్ అవుతుంది, 2 సిస్టర్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ వాక్యం కొంచెం డీటెయిల్డ్గా ఉంది. అదే షార్ట్గా రాస్తే నాకు 2 చెల్లెళ్ళు అని అర్థం. అంటే నేను 2 చెల్లెల్ని కలిగి ఉన్నాను అని అర్థం. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు అనుకోండి, ఐ హ్యావ్ ఏ బ్రదర్. లేదా ఒక సిస్టర్ ఉందనుకోండి, ఐ హ్యావ్ ఏ సిస్టర్ అని అవుతుంది. ప్రజెంట్ వాక్యాలకు ఈ హ్యావ్ అండ్ హ్యాజ్ V1 V5 వర్బ్స్ని యూజ్ చేస్తారు. సబ్జెక్టు ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్ అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్స్ మాత్రమే వచ్చినప్పుడు ఈ హ్యావ్ అనే V1 వర్బ్ని యూజ్ చేస్తారు. అదేవిధంగా హ్యాజ్ అనే V5 వర్బ్ను ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్స్ మాత్రమే వచ్చినప్పుడు హ్యాజ్ అనే V5 వర్బ్ని యూజ్ చేస్తారు. అర్థమైందా లర్నర్స్? హ్యావ్కు తెలుగు అర్థాలు ఏమిటి? కలిగి ఉన్నాను, కలిగి ఉన్నాము, కలిగి ఉన్నారు, కలిగి ఉన్నవి అని అర్థం కదా. సబ్జెక్ట్ ఐ వచ్చినప్పుడు కలిగి ఉన్నాను అని తెలుగు మీనింగ్ హ్యావ్కు వస్తుంది. అదేవిధంగా సబ్జెక్టు వి వచ్చినప్పుడు హ్యావ్కు తెలుగు మీనింగ్ కలిగి ఉన్నాము అని వస్తుంది. సబ్జెక్టు సెకండ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు యు అని వచ్చినప్పుడు తెలుగు మీనింగ్ హ్యావ్కు కలిగి ఉన్నావు అని వస్తుంది. సెకండ్ పర్సన్ ప్లూరల్ యు సబ్జెక్ట్గా వచ్చినప్పుడు తెలుగు మీనింగ్ హ్యావ్కు కలిగి ఉన్నారు అని వస్తుంది. థర్డ్ పర్సన్ ప్లూరల్స్ వచ్చినప్పుడు హ్యావ్కు తెలుగు మీనింగ్స్ కలిగి ఉన్నవి, కలిగి ఉన్నాయి అని వస్తుంది. అదేవిధంగా హ్యాస్కు తెలుగు మీనింగ్స్ కలిగి ఉన్నాడు, కలిగి ఉన్నది అని వస్తుంది. ఈ హ్యావ్ అనే V1 వర్బ్, ఈ హ్యాజ్ అనే V5 వర్బ్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉపయోగిస్తారు. అర్థమైందా లర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.